హాయ్ అండి, నిన్న వినాయక చవితి అయితే అయిపోయింది కదా. సాయంత్రం అయితే వినాయకుని నిమజ్జనం చేయడానికని బయలుదేరాము. మాకు దగ్గరలో ఉన్న శారదా రివర్ లోనైతే నిమజ్జనం చేస్తాము. నిన్న పూజించిన గణపతిని పత్రులు అన్ని కూడా వేసుకుని బయలుదేరాము. గణపతి పూజలో వేసిన అక్షంతలను అయితే నిన్న వేసుకోవాలంట. చవితి కదా, చవితి చంద్రుడిని చూసినా సరే ఏం కాకుండా ఉంటుంది. ముందు నేను కొద్దిగా వేసుకొని మా పిల్లలకు కూడా వేసేసాము. ఇంకా రెడీ అయిపోయి బయలుదేరిపోయాము. కొంచెం తొందరగానే వెళ్దాం అనుకున్నాం, కానీ మా పిల్లలు అయితే పడుకొని తొందరగా లేవలేదనమాట. అందుకనే 6:30 అయితే అయిపోయింది మేము వెళ్ళేసరికి. 4-5 ఆ టైంలోనైతే చాలా రష్ గా ఉందంట. మేము వెళ్ళేసరికి పర్వాలేదు, ఖాళీగానే ఉంది. రివర్ దగ్గర నుంచి అయితే నిమజ్జనం చేద్దాం అనుకున్నాము, కానీ వర్షానికి ఫ్లో చాలా ఫాస్ట్ గా వస్తుంది. అందుకే భయమేసి పైనుంచే వేసేసాము. నిమజ్జనం అయిపోయిన తర్వాత మా పిల్లలైతే పానీపూరి అడిగారనమాట. ఇంకా ఎలాగా వచ్చాము కదా అని చెప్పి తిని వెళ్దామని వెళ్ళాము. అసలు ఎక్కడా ఖాళీ లేదు. 4-5 షాపులు తిరిగిన తర్వాత ఒక దగ్గర అయితే కొద్ది ఖాళీగా ఉంది. అలా నించొని అయితే తినేసాము. నిన్న అనకాపల్లి అయితే భలే హడావడిగా ఉంది. ఈ సంవత్సరానికి మా వినాయక చవితి అయితే ఇలా గడిచింది. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.